హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. సో ఈ సంవత్సరం అంతా మనకి ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు రీడింగ్ అనమాట. సో ఈరోజు ఏంటంటే నేను జోడియాక్ సైన్స్ ప్రకారం చేస్తున్నాను, అంటే రాశుల ప్రకారం చేస్తున్నాను. సో ఆ విధంగా మనం చూద్దాము అసలు మీ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ రోజు తర్వాత, ఈ ఉగాది తర్వాత, ఈ కొత్త సంవత్సరంలో మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ఓకే, ఇక్కడ 4 స్టోన్స్ అనేది పెట్టానండి. సో ఫస్ట్ వచ్చేసి ఫైర్ సైన్స్. ఫైర్ సైన్స్ అంటే ఏంటి? మేషరాశి, సింహరాశి, దెన్ ధనస్సు రాశి. ఇది పైల్ నెంబర్ 1 అనమాట. ఇది వచ్చేసి ఫైర్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సైన్స్. వాటర్ సైన్స్ అంటే ఏంటి? కర్కాటక రాశి, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్. అంటే కర్కాటక రాశి, మళ్ళా వృశ్చిక రాశి, మీన రాశి. ఇది పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 3 వచ్చేసి ఎర్త్ సైన్స్. ఓకే, ఎర్త్ సైన్స్ అంటే మనకి టారస్, విర్గో, కేప్రికాన్. అంటే వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. 4th వచ్చేసి ఎయిర్ సైన్స్. ఎయిర్ సైన్స్ ఏంటంటే ఎరీస్ అదేంటి కుంభరాశి, మిథున రాశి, తులారాశి. ఓకే, సో ఇవి ఇక్కడ ఉండే మన సైన్స్. దీని ప్రకారంగా మీరు పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సరేనా? ఒకవేళ మీకు మీ జోడియాక్ సైన్ తెలియకపోతే కనుక మీకు ఏ స్టోన్ నచ్చితే అది తీసుకోండి, దాని ప్రకారంగా కూడా మీకు వర్తిస్తుంది. ఒకవేళ మీరు అంటే లేదు నాకు 2 రెజనేట్ అవుతున్నాయి, నాకు ఒక స్టోన్ నచ్చింది కానీ ఇంకో స్టోన్ వచ్చేసి నా జోడియాక్ సైన్ ప్రకారం అంటే మీరు 2 కూడా చూడండి, మీకు ఏదో ఒక పాయింట్ అనేది మీకు రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ సంవత్సరం మనకి ఎలా ఉండబోతుంది, ఈ ఉగాది తర్వాత మన జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది మన రీడింగ్. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకుండా తొందరగా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను జనరల్ రీడింగ్ అనేది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఈ 2 డేస్గా పర్సనల్ రీడింగ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. మీ అందరికీ తెలుసు కదా, డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేది ఈ వీక్లో ఉంటున్నాయి అన్నమాట. సండే వరకు ఉంటాయి. సో ఎవరికైనా మీకు రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ అంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీరు కాంటాక్ట్ అయ్యి అంతా పేమెంట్ అంతా అయినాక 48 అవర్స్ తర్వాత మాత్రమే నేను ఇవ్వగలుగుతాను మీకు రీడింగ్ అనేది. సో మీకు అర్జెంటుగా కావాలి అంటే నేనైతే చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇంకా పెండింగ్ రీడింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ లేనప్పుడు మీరు తొందర పెట్టకండి, సరేనా? అటువంటి వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్, డిస్కౌంటెడ్ రీడింగ్ అనేది నేను చాలా రేర్గా పెడుతుంటాను. ఒకవేళ మీకు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ పెట్టండి, వాట్సాప్లో కానీ లేదంటే ఈమెయిల్లో కానీ మెసేజ్ పెట్టండి. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఓకే, సో ఫైర్ సైన్స్ ఎవరి జోడియాక్ సైన్ అయితే, జోడియాక్ సైన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకుంటున్నారంటే మీ అంటే మూన్ సైన్ కాదు, ఇది సన్ సైన్ అనమాట. అంటే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, మీరు పుట్టిన తేదీ ప్రకారంగా మనం తీసుకునే యొక్క రాశి అనమాట జోడియాక్ సైన్. ఓకే, సో ఇది మేషం, సింహం, ధనస్సు. చూద్దాము ఎలా ఉంటుంది ఈ ఇయర్, ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. దయచేసి మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంటుంది చూద్దాం. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి. ఓకే, సో మేషరాశి వాళ్ళకి మీరు అందరికీ తెలిసే, నాది కూడా మేషరాశేనండి. సో నాది ధనుసు రాశి ఏమో మూన్ సైన్ అనమాట. మేషరాశి మూన్ సైన్, ధనస్సు ఏమో సన్ సైన్. ఓకే, సో ఇక్కడ మేషరాశి వాళ్ళకి పెద్ద అంత అంటే పాజిటివ్గా అనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ అనేది వచ్చింది. టవర్ ఏంటంటే మీ లైఫ్లో ఈ సంవత్సరంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి, అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి.
కానీ దానివల్ల ఏంటంటే అవి జరగాలని రాసి పెట్టుంది, అది జరగటం వల్ల మీకు కొంచెం బాధ అనిపించినా సరే ఫ్యూచర్లో మీకు చాలా మంచిగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఆ వ్యక్తి కానీ, లేదంటే ఆ వస్తువు కానీ, లేదంటే ఆ జాబ్ కానీ, ఏదైనా సరే మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం అనేది మీకు అది మంచిది, మీ జీవితానికి మంచిది. సో అది జరగబోతుంది, అది కూడా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. సో మీకు దానివల్ల ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, కొంచెం భయంగా ఉంటుంది, ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ మీరు భయపడాల్సిన, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు అది మంచిది. అంటే మీకు అలా జరగడం అనేది మీకు మంచిది, మీ జీవితానికి ముందుకు వెళ్ళడానికి, మీరు ఎదగడానికి, మీరు గ్రో అవ్వడానికి దానికి కారణభూతం అవుతుంది. కాబట్టి అది మంచిది. సో దానివల్ల ఏంటంటే మీరు కొంచెం పెయిన్గా ఉన్నా, కొంచెం టెన్షన్గా ఉంటేనే కూడా మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. ఓకే, సో ఇది మేషరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళు ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్ అండ్ హెల్త్, ఈ రెండు విషయాల్లోనే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం సడన్గా మీకు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ అనేది రావచ్చు. అది మీకు అసలు ఊహించనిది, ఎక్స్పెక్ట్ చేయింది అవ్వచ్చు. కానీ మీరు కోలుకుంటారు. సో మీరు ఏంటంటే అదేంటంటే రీబర్త్ అనేది అవుతుంది, మళ్ళీ రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్. మీరు మళ్ళీ ఆరోగ్యవంతంగా మళ్ళీ బాగుంటారు. కానీ అది కొంచెం మీకు ఆందోళన అనేది ఇస్తుంది. సో మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు జాతకాలు, జ్యోతిష్యాలు, ఈ టారో రీడింగ్లు ఇవన్నీ ఏంటంటే మీకు ముందుగా చెప్తే కనుక అది మనం జాగ్రత్త తీసుకుంటాము, ముందు జాగ్రత్త పడతాము అన్న విధంగా ఒక సూచన, ఒక గైడెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ సింహరాశి వాళ్ళు ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటారండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా. ఓకే, సో చాలా ట్రావెలింగ్ అనేది చేస్తారు, ఒక రిస్క్ తీసుకుంటారు, ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు మీరు. అది ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, లేదంటే రిలేషన్షిప్ విషయంలో అవ్వచ్చు. మీరు ఒక రిస్క్ తీసుకుంటారు. ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మీరు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, రీలొకేషన్ అయ్యే అవకాశం ఉంది. సో మీకైతే చాలా చాలా బాగుంటుంది. మీరు బ్రహ్మాండంగా గ్రో అవుతారు. దేవుడి పైన భారం వేసి మీరు రిస్క్ తీసుకొని ముందుకు వెళతారు. అది ముందుకు వెళ్ళినందుకు మీకు బాగానే ఉంటుంది. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు మీ జీవితంలో. అది జాబ్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు. మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. ఆ న్యూ బిగినింగ్ చేయటం వల్ల మీ జీవితంలో ఎంతో ఉత్సాహము, ఆనందము, చాలా హ్యాపీగా ఉంటారు. మొత్తం ఓవరాల్గా ఎంటైర్ ఇయర్ మీరు చూసుకుంటే కనుక మీరు చాలా బిజీగా ఉంటారు. యాక్చువల్లీ మీరు చాలా బిజీగా ట్రావెల్ చేసుకుంటా, చాలా హ్యాపీగా ప్లానింగ్ చేసుకుంటా, చాలా బాగుంటుంది మీ లైఫ్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి వాళ్ళు కూడా చాలా ఒక స్టక్ ఎనర్జీలో ఉంటారు. కానీ అంటే స్తబ్దంగా ఉంటుంది జీవితం. అటు మీకు ఏమీ డేంజరు ఉండదు, అలాగని మీకు ఎక్సైట్మెంట్ ఉండదు. ఒక సాదా సీదా జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాకుండా మీరు కొంచెము ఈ దైవ ధ్యానం పైన, లేదంటే మెడిటేషను, మీ పైన మీరు దృష్టి పెట్టడం కానీ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ఇదంతా కూడా మీరు మెయింటైన్ చేస్తారు. ఈ ఇయర్ అంతా మీరు కొంచెం సోషల్ మీడియాకి కానీ, సోషల్ గ్యాదరింగ్స్కి కానీ కొంచెం దూరంగా ఉంటారు. ఎందుకంటే మీకు ఇది అంటే ఏంటంటే ఒక రకమైన విరక్తిలాగా, అంటే ఏంటంటే జనాల యొక్క నిజస్వరూపం అనేది మీ దగ్గర మీకు బయటపడుతుంది అన్నమాట. సో ఏంటంటే మీరు ఎంత ప్రేమనిచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత సహాయం చేసినా, వాళ్ళ గురించి ఎంత దేవుడి దగ్గర ప్రార్థించినా సరే వాళ్ళు మీకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలిసిపోయి ఈ సంవత్సరంలో మీరు సైలెంట్గా ఉంటారనమాట. సో అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా, ఏమి చేయకుండా సైలెంట్గా ఉంటారు. అందరినీ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం జరుగుతుంది, ఉన్న జాబ్లోనే అలాగే కంటిన్యూ అవుతారు. ఎక్కడ ఎటువంటి మార్పు అనేది నేను చూడలేదు. మీకు ఎలాగైతే జీవితం నడుస్తుందో అదే విధంగా సైలెంట్గా జీవితం వెళ్ళిపోతుంది. సో మీకు ఎటువంటి ఎక్సైట్మెంట్లు, ఒక న్యూ బిగినింగ్స్ కానీ, కొత్త కార్యక్రమాలు కానీ ఏమీ లేవు. సైలెంట్గా మీ జీవితం అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మేషం, సింహం, ధనస్సు వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ పరాభవనామ సంవత్సరంలో? వాళ్ళ జీవితం అనేది ఎలా ఉండబోతుంది?
వాళ్ళ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ముందుగా మేషరాశి, ద మెజిషియన్, 9 of Wands, then సింహరాశి, జడ్జిమెంట్ అండ్ 5 of Wands, then ధనస్సు రాశి, కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ టవర్ మూమెంట్ అనేది వస్తుంది అని చెప్పాను కదా. సో ఈ టవర్ మూమెంట్ ఎలాంటిదంటే మీకు మళ్ళీ రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్, మీరు మళ్ళీ రైజ్ అవుతారు. అంటే ఏంటంటే పడిపోతారు, కానీ పడిపోయినాక మళ్ళీ చాలా ఫాస్ట్గా లేస్తారు కూడా అనమాట. అంటే పడిపోయి అలాగే మీరు ఉండిపోకుండా ఎంతో మానసిక ధైర్యంతో మీరు మళ్ళీ లేచి ముందుకు అనేది ప్రయాణం చేస్తారు. అలాగే మీరు ఈ ఇయర్ అంతా కూడా మీరు ఎవరి రాక కోసమో వెయిట్ చేస్తుంటారు. ఒక మెసేజ్, కాల్ కానీ, లేదంటే ఎవరైనా వ్యక్తి మీ లైఫ్లోకి వెనక్కి వస్తారా అని చెప్పేసి మీరు ఎదురు చూస్తూనే ఉంటారు. చాలా అలసిపోతారు, టైర్డ్ అయిపోతారు, కానీ మీ ఎదురు చూపు అనేది ఆపరు. మీరు ఏదో ఒక అవకాశం కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. అది జాబ్ పరంగా అవ్వచ్చు. అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ లైఫ్లో మీకు ఏం కావాలనేది మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అది జరగడం కోసం మీరు ఇయర్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది మేషరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే మీకు ఒక రీయూనియన్ జరుగుతుంది, ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది. సో యూనివర్స్ అనేది మీకు ఒక న్యాయం అనేది చేస్తుంది, న్యాయ నిర్ణయం అనేది మీకు జరుగుతుందనమాట. సో మీరు అది తెలుసుకుంటారు. ఓకే, సో యూనివర్స్ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చింది, ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చింది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతారు. సో దాని ప్రకారంగానే మీకు ఒక రీయూనియన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగాను. మీకు అది తెలుస్తుంది, చాలా ఆనందం ఇస్తుంది, మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. నేను చెప్పినట్టుగా ట్రావెలింగ్ చేస్తారు. సో దాని ద్వారా మీకు మీ పర్సన్కి కూడా ఒక రీయూనియన్ అనేది జరగబోతుంది. అలాగే మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఇంతకాలము మీరు ఏదైతే బాధపడుతున్నారో దాని నుంచి మీరు బయటపడతారు. ఒక సెకండ్ ఛాన్స్ అయితే మళ్ళీ మీకు దొరుకుతుంది. సో దానివల్ల మీరు చాలా రెట్టింపు ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్తారు. కాకపోతే మీకు ఆ వ్యక్తి గురించి కానీ, లేదంటే ఆ జాబ్ గురించి కానీ చాలా చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. చాలామంది మీ విషయాల్లో అనేది ఇన్వాల్వ్ అవుతారు. సో దానివల్ల మీకు కొంచెం చికాకుగా ఉంటుంది. సో అంతకు మించి మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగాను. మీకు మొత్తం ఇయర్ అంతా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు మీరు. సో ఇది సింహరాశి వాళ్ళకి. ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఈ 1 ఇయర్లో ఏంటంటే మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్గా మారుతారు. ప్లస్ ఏంటంటే మీకు రిలేషన్షిప్స్ అనేవి బాగుపడతాయి అన్నమాట. సో రిలేషన్షిప్స్ ఎలా బాగుపడతాయంటే మీరు ఒక క్లియర్ కమ్యూనికేషన్ ద్వారా, అది ఎటువంటి రిలేషన్షిప్స్ అయినా కావచ్చండి. ఇది ఆఫీస్లో అవ్వచ్చు, లేదంటే పర్సనల్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది క్లియర్ కమ్యూనికేషన్ చేయటం వల్ల. సో మీకు ఒక క్లారిటీ వచ్చి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని దాని ద్వారా మీరు ముందుకు వెళతారు. కానీ ఈ ఇయర్ కూడా మీరు ఒంటరిగానే నాకు కనిపిస్తున్నారు. సో మీరు స్టక్గానే ఉంటుంది, మీ జీవితం అనేది స్లోగానే ఉంటుంది, నార్మల్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఓకే, లాస్ట్గా మనము ఏంజల్ గైడెన్స్ అనేది తీద్దాము. ఈసారి నాకు తెలిసి వీడియో చాలా పెద్దది అవుతుంది. సో నేను 2 పార్ట్లుగా తీస్తాను. సో 2 సైన్స్ ఒకసారి, 2 సైన్స్ ఒకసారి చేద్దాం, ఎందుకంటే చాలా పెద్ద రీడింగ్ అయ్యేలాగా ఉంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్స్కి. మేషం, సింహం అండ్ ధనస్సు వీళ్ళకి ఎటువంటి బ్లెస్సింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు? మేషరాశి వాళ్ళకి కాంప్రమైజ్, సింహరాశి వాళ్ళకి అబండెన్స్, ధనస్సు రాశి వాళ్ళకి యు ఆర్ రెడీ. ఓకే, సో సింహరాశి వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి, చాలా చాలా పాజిటివ్గా ఉంది అసలు మీ రీడింగ్ అనేది. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే మీరు కాంప్రమైజ్ అవ్వాలండి, మీరు అడ్జస్ట్ అవ్వాలి. సో అన్నీ మీరు అనుకున్నట్టుగానే మీకు జరగవు. సో దానిలో మీరు యాక్సెప్ట్ చేసి మీరు ముందుకు అనేది వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే కనుక మీకు అంటే నిరాశ, నిస్పృహ అనేది మిగులుతుంది. సో దానికి మీరు అడ్జస్ట్ అయిపోయి బ్యాలెన్స్ తెచ్చుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. అంతేకాని నాకు ఇదే కావాలి, ఇలాగే జరగాలి అని మీరు అనుకుంటే కనుక అది మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు.
సో మీరు అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఇయర్ కనుక ముందుకు వెళ్ళిపోతే కనుక మీ లైఫ్ అనేది బాగుంటుంది. అంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఎవరి గురించి, ఎవరి దగ్గర నుంచి కానీ లేదంటే ఏ జాబ్ గురించి కానీ మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో చాలా తక్కువగా ఆలోచించండి, మీకు అప్పుడు వచ్చేది కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఓకేనా? ఇది మేషరాశి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే మీకు అబండెన్స్ చెప్పాను కదా, చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు మీ లైఫ్ అనేది. మీకు కోకొల్లలుగా అసలు డబ్బుల పరంగా కానీ, ట్రావెల్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ మీకు చాలా బాగుంటుంది. అబండెన్స్ అనేది మీ లైఫ్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి. యు ఆర్ రెడీ. మీరు యాక్షన్ తీసుకుంటే కనుక మీరు ముందుకు వెళతారు. ఈ స్టక్ పొజిషన్ నుంచి మీరు బయటపడాలి అంటే కనుక మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి. సో ఎవరో వచ్చి ఏదో చేసేస్తారు అనుకుంటే కనుక మీ లైఫ్ అనేది బాగుపడదు. సో మీరు ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. మీరు రెడీ, యు ఆర్ రెడీ అనమాట. యాక్షన్ తీసుకునే మీరు రెడీగా ఉన్నారు. సో మిమ్మల్ని మీరు నమ్మండి, నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఇదండి ఫైర్ సైన్స్ మీ యొక్క రీడింగ్. సో ఈ ఉగాది తర్వాత మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అని మనం తెలుసుకున్నాము. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. సో ఇప్పుడు వచ్చేసి ఈ లాపిస్ లూజిలి అనమాట. అంటే ఇదేంటంటే వాటర్ సైన్స్. వాటర్ సైన్స్ అంటే ఏంటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీన రాశి. సో మీ ముగ్గురు రాశులకి ఎలా ఉండబోతుంది, ఈ ఉగాది తర్వాత మీ జీవితం ఎలా ఉండబోతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయో, ఓవరాల్ ఎనర్జీ ఏంటి ఈ ఇయర్కి? కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి బ్రహ్మాండంగా ఉన్నాయండి. కార్డులు అనేవి చాలా బాగా వచ్చినాయి. వాటర్ సైన్స్ వాళ్ళకి అదిరిపోతుంది అసలు. ఈ ఇయర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీకు ముగ్గురు చూసుకుంటేను కూడా ఒక చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. సో ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మీరు సోల్మేట్ని కలుస్తారు ఈ సంవత్సరంలో. చాలామందికి ప్రేమ వివాహాలు అవ్వచ్చు, లేదంటే ప్రేమ అనేది స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఒక సోల్మేట్ని కలుస్తారు అంటే ఏంటంటే అర్ధనారీశ్వరులాగా మీ అదర్ హాఫ్ని, బెటర్ హాఫ్ని మీరు కలుస్తారు. ఓకే, బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో. ఒక పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటికి ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది. మీలో ఉండే ఒక శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇన్ యాంగ్ శక్తులు, మస్కులన్ ఫెమినైన్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రెండు బ్యాలెన్స్లోకి వస్తాయి. సో దాని ద్వారా ఏం జరుగుతుందంటే మీకు మెంటల్ క్లారిటీ అనేది ఉంటుంది, హెల్త్ అనేది చాలా బాగుంటుంది. మీరు చాలా క్లియర్ థాట్స్తో మీరు ముందుకు వెళతారు, చాలా కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళతారు. బాగుంటుందంటే చాలా చాలా బాగుంది మీకు. ఈ సంవత్సరం అంతా మీకు బ్రైట్గా, ఎంతో ఉత్సాహంగా కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి. మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, దాన్ని మీరు ఆచరణలో పెడతారు. కొత్త లైఫ్ స్టైల్ కానీ, లేదంటే డయట్ కానీ, కొత్త జీవన శైలి అనేది మీరు మార్చుకుంటారు. మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటారు మీ వ్యక్తిని కలవటానికి. సో దాని ద్వారా అది యూనివర్స్కి వెళ్ళి, ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది యూనివర్స్కి వెళ్ళి మీ లైఫ్లోకి మీకు ఒక సోల్మేట్ అనేది రాబోతున్నారు. ఖచ్చితంగా చాలామందికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ప్రేమ అనేది పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరంలో మీరు చాలా మీ ప్రేమించిన వ్యక్తులతో సమయాన్ని గడుపుతారు. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా అంటే సంతృప్తిగా ఉంటుందన్నమాట. మీకు ఈ సంవత్సరం అనేది చాలా సంతృప్తిగా ఉంటుంది. ఏ పని చేపడితేనూ కూడా మీరు దాన్ని సమర్థవంతంగా చేస్తారు. దానివల్ల మీకు చాలా ఆనందం అనేది ఉంటుంది, సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అలాగే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ని ఎంచుకొని మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు బేసిక్గా. సో మీకు 2 ఆప్షన్స్ అనేవి ముందు నుంచే ఉండొచ్చు, కానీ ఈసారి మీరు ఏం చేస్తారంటే ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని దాని ద్వారా మీరు ముందుకు వెళ్తారు. సో దాని ద్వారా చాలా హ్యాపీగా ఉంటారు. ప్రేమమయం అని చెప్పొచ్చు. అంతా ప్రేమమయం, అంతా రామమయం అంటారు చూసారా, అట్లా ప్రేమమయం. సో ఈ సంవత్సరం అంతా మీరు చాలా మీ ప్రేమించిన వ్యక్తులతో అయితే మీరు సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. ఒకవేళ మీరు దూరంగా ఉంటే కనుక మీ వ్యక్తితో మీరు కలిసే అవకాశం ఉంది, రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. చాలా చాలా పాజిటివ్గా ఉన్నది. వాటర్ సైన్స్ మీరు ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి. రీడింగు బ్రహ్మాండంగా ఉంది మీకైతే ఈ ఇయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీనరాశి. మీనరాశి వాళ్ళు అయితే దేదీప్యమానంగా వెలుగుతారు.
ఓకే, మీకు మంచి పదవి రావచ్చు, ప్రమోషన్ రావచ్చు, మంచి పేరు రావచ్చు, సంఘంలో పేరు ప్రతిష్టలు రావచ్చు. ఆరోగ్యానికైతే ఢోకా లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యము. సో మీరు ముందుకి చాలా అత్యుత్సాహంతో ముందుకు వెళ్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న సలహా ఏంటంటే మీరు కేర్లెస్గా వెళ్ళకండి. ఇప్పుడు ఏంటంటే ఇంత దూకుడు స్వభావంతో మీరు చాలా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తారు కరెక్టే, కానీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. మీరు ఎక్కడా కూడా అలసిపోకూడదు, తప్పటడుగు వేయకూడదు. ఎక్కువ అంటే మరీ ఉత్సాహం వెళ్ళిపోతే కూడా ఒక్కొక్కసారి అది తొందరపాటు నిర్ణయం అవుతుంది. సో ఆ విధంగా కేర్లెస్ అవ్వద్దు, అన్నీ ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. మీకు అసలు తిరిగే లేదు, అందరూ జేజేలు పడతారు, మీరు మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు. మంచి సక్సెస్, విక్టరీ అనేది నాకు కనబడతా ఉంది. మీరు ఒక ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. మీరు గృహయోగం గురించి వెయిట్ చేసే వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కోసం వెయిట్ చేసే వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది. మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది మీనరాశి వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూద్దాము ఇంకా మనము ఎలా ఉంటుంది మీకు ఈ సంవత్సరము. ఉగాది తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయనేది చూద్దాం. కర్కాటక రాశి వారు, ద ఫూల్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ కప్స్, ద మూన్, Three of Pentacles, 7 of Swords. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మార్పులు ఏమి రాబోతున్నాయి అనేది చూస్తే కనుక మీరు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు చక్కగా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఒక రిస్క్ తీసుకొని ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. ఒక క్లియర్ మైండ్తో, క్లారిటీతో మీరు ముందుకు వెళ్తారు. సో మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయితే కూడా అది రిస్క్ తీసుకొని దేవుడి దైవ ధ్యానంతో మీరు ముందుకు వెళ్తారు. లీప్ ఆఫ్ ఫెయిత్తో మీరు ముందుకు వెళ్తారు. ఏది జరిగినా మన మంచికే, అంతా దేవుడి నిర్ణయం అనుకొని మీరు ముందుకు వెళ్తారు రిస్క్ తీసుకొని. కానీ దానివల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ఎందుకంటే మీరు ఒక న్యూ బిగినింగ్ చేస్తారు. ఒక క్లియర్ మైండ్తో, క్లియర్ థాట్తో ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. సో మీకు ఆ అవేర్నెస్ ఉంది, ఆ క్లారిటీ ఉంది కాబట్టి మీరు తీసుకునే ఏ డెసిషన్ అయితేనో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఈ మీ పర్సన్తో, మీ వ్యక్తితో, మీకు ఇష్టమైన వ్యక్తితో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. లేదంటే ట్రావెలింగ్లో మీ సోల్మేట్ని మీరు కలిసే అవకాశం ఉంది. సో దాని ద్వారా మీరిద్దరూ క్లియర్ కమ్యూనికేషను, ఒకరితో ఒకరు మాట్లాడుకొని, ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఇయర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వృశ్చిక రాశి వారి దగ్గరికి వస్తే మనకి ఇక్కడ వచ్చిన ద లవర్స్ కార్డ్ వచ్చింది కదా. నేను ఇందాక మీకు చెప్పాను, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ మీరు డెసిషన్ తీసుకుంటారని. కాకపోతే ఈ గ్యాప్లో ఏంటంటే మీకు ఒక అంటే గిల్టీ ఫీలింగ్ కానీ, మిస్ అవ్వటం కానీ, సో నేను చేసేది కరెక్టా కాదా, నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా, సో ఇద్దరు వ్యక్తుల్లో నేను ఎవరిని చూస్ చేసుకోవాలి అనే మీమాంసలో కొంచెం ఒక స్టక్ ఎనర్జీ కూడా ఉంది. అంటే ఏంటంటే మీరు కొంచెం భయపడుతుంటారు, కొంచెము ఏమంటే కన్ఫ్యూజన్ ఉంది, ఒక ఇల్యూషన్ ఉంది. నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా, నేను వెళ్ళే దారి కరెక్టా కాదా. మీకు విపరీతమైన ప్రేమ అనేది ఉంది, చాలా మంచిగా ఉంటారు. కాకపోతే మీకు మనసులో ఒక బాధ, అయ్యో ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఇంకో వ్యక్తి అన్యాయం అయిపోతున్నారేమో అనే ఒక గిల్ట్, లేదంటే పాస్ట్లో జరిగిందే మళ్ళీ పునరావృతం అవుతుందేమో, అదే రిపీట్ అవుతుందేమో అనే భయము, ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అది మీరు కొంచెం మేనేజ్ చేసుకోగలిగితే కనుక మీ లైఫ్ అనేది ఈ ఇయర్లో చాలా చాలా బాగుంటుంది. మీకు మేబీ మీ తల్లి కానీ, తల్లి స్థానంలో ఉండేవారు కానీ వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు అనేది రావచ్చు. దానివల్ల మీకు కొంచెం మనసు బాధపడటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సో మీరు మీ తల్లి స్థానంలో ఉండే వారి ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో అంతకు మించి నాకు ఇక్కడ ఎటువంటి చెడు అనేది కనిపించట్లేదు, అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. సో మీకు కొంచెం మానసిక వ్యధ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగలేదు, ఆరోగ్య సమస్య అంటే మనకి టెన్షన్ ఉంటుంది కాబట్టి. సో మీరు కొంచెం దాని ద్వారా బాధలో ఉంటారు, కానీ మిగతాదంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీనరాశి.
సో మీనరాశి వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మీరు ఒక గ్రోత్ అనేది కనబడతా ఉంది. మీరు జాబ్లోని ప్రమోషన్లు, మీరు ఒక గ్రోత్, ఒక టీమ్ లీడర్ అవ్వటం కానీ, మేనేజర్ అవ్వటం కానీ, ఒక టీమ్ కనబడతా ఉంది. అంటే మీరు లీడర్ అనమాట. సో ఆ టీంకి మీరు లీడరు. సో ఆ టీంని మీరు సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. చాలా మంచి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. మిమ్మల్ని అందరూ చాలా, అంటే మీ మాటని అందరూ వింటారు, చాలా సీరియస్గా తీసుకుంటారు. మీరు ఏం చెప్తే అది కరెక్టు అన్నట్టుగా భావిస్తారు. సో సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు కానీ, రెప్యుటేషన్ కానీ చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఇక్కడ నేను చెప్పాను కదా, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, అంత ఫాస్ట్గా వెళ్ళొద్దని. ఈ క్రమంలో మీరు ఒక ప్లేయర్ని కలిసే అవకాశం ఉంది. ఒక ప్లేయర్తో మీకు సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. సో ఆ వ్యక్తి వల్ల మీరు చాలా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఎలాంటి వారు, ఈ వ్యక్తి వల్ల ఏంటి అంటే కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని సతాయించడము, అది కూడా ఆఫీస్ రిలేటెడ్ కనెక్షనే అయ్యి ఉండే అవకాశం ఉంది. సో అటువంటి వ్యక్తితో మీరు కొంచెం ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఓవరాల్గా అయితే మీకు అసలు తిరుగులేదు, చాలా మంచి గ్రోత్ ఉంది. కానీ ఈ ఒక్క వ్యక్తి వల్ల మీకు మనసు అనేది కొంచెం అప్పుడప్పుడు చిన్నగా బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ఇలాగా నన్ను బాధపడుతున్నారు, ప్రపంచం అంతా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు కానీ ఈ వ్యక్తి నాకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనే యొక్క అసంతృప్తి అనేది మీలో నాకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్గా వాటర్ సైన్స్ వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్. అప్పుడే బాయ్ కాదండి, మీకు ఏంజల్ గైడెన్స్ తీయటం మర్చిపోయాను. ఓకే, సో ఏంజల్ గైడెన్స్ బ్లెస్సింగ్స్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వాటర్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది, మీరు మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. కర్కాటకం, వృశ్చికం అండ్ మీనం ఈ రాశుల వారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? కర్కాటక రాశి సక్సెస్, దెన్ వృశ్చిక రాశి ఇంప్రూవింగ్ హెల్త్, దెన్ మీనరాశి పీస్ఫుల్ రెజల్యూషన్. చూసారా, బాగుందా? మనకు వచ్చే సమస్యల బట్టే మనకి పరిష్కారం కూడా ఏంజల్స్ ఇచ్చారు. సో మనం ఏమనుకున్నాము, మీరు ఒక సోల్మేట్ని కలుస్తారు, ముందుకు వెళతారని చెప్పాను కదా కర్కాటక రాశి వాళ్ళకి. సో మీకు ఖచ్చితంగా దానిలో సక్సెస్ వస్తుంది, మీరు ముందుకు వెళతారు, హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ అనేది బాగుంటుంది, మీకు కనెక్షన్లో సక్సెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పాను కదా, మీ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండొచ్చని. సో ఇంప్రూవింగ్ హెల్త్. సో ఖచ్చితంగా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఇందులో టెన్షన్ పడి బాధపడే పని లేదు. ఓకేనా? బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా, వాళ్ళకి హెల్త్ కొంచెం బాగలేకపోతేనూ కూడా మళ్ళీ రికవర్ అవుతారు. సో అది మరీ ఎక్స్ట్రీమ్గా వెళ్ళదు. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. దెన్ నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ఏంటంటే చెప్పాను కదా, ఒక ప్లేయర్ని కలుస్తారు, మీరు ఆ ప్లేయర్ వల్ల బాధపడతారని చెప్పాను కదా, కానీ మీకు ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది. సో మీరు వాళ్ళతో మనసు విప్పి మాట్లాడటం కానీ, సో వాళ్ళని అడగటం కానీ, సో ఏదో ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైన అంగీకార భావం అనేది వస్తుంది. ఇద్దరు కూడా ఒక క్లియర్ మైండ్ సెట్ అనేది వస్తుంది, క్లియర్ కమ్యూనికేషన్ అనేది చేసుకుంటారు. సో పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. ఓకేనా? సో ఇప్పుడు బాయ్ అండి. ఇది ఈరోజు రీడింగ్ అనమాట. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.